మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం శనివారం మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, నాంపల్లి మండలాలలో రోడ్ల విస్తరణ పనులను, వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి శంకుస్థాపన చేశారు. మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం శనివారం మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, నాంపల్లి మండలాల్లో రోడ్డు విస్తరణ పనులను, వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి శంకుస్థాపన చేశారు. చండూరు మండల పరిధిలో ఇడికూడ గ్రామం నుండి తెరట్పల్లి వరకు 30 కోట్ల రూపాయల వ్యయంతో, తాస్కానిగూడెం నుండి చండూరు టౌన్ వరకు 13 కోట్ల రూపాయల వ్యయంతో, చండూరు మండలంలో శనిక చెరువు సుందరీకరణ పనులకు 2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులను ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా చండూరు మండలం గుండ్రంపల్లిలో నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. అనంతరం నాంపల్లి మండల కేంద్ర పట్టణంలో 2 కిలోమీటర్ల మేర చేపడుతున్న 4 వరుసల సీసీ రోడ్డు నిర్మాణం, సైడు డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్ మరియు కూడలీల ఏర్పాటు కొరకు నాంపల్లి పిహెచ్సి నుండి కేతపల్లి క్రాస్ రోడ్డు వరకు చేపడుతున్న రోడ్ల విస్తరణ పనులకు 24 కోట్ల రూపాయల వ్యయంతో మరియు పసుపునూరు గ్రామ పంచాయతీ నుండి వెంకటంపేట మీదుగా నాగార్జున సాగర్ హైదరాబాద్ హైవే వరకు 25 కోట్ల వ్యయంతో జరుగుతున్న రోడ్డు విస్తరణకు శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా నాంపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు నాంపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఏవిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎర్రెడ్ల రఘుపతి రెడ్డి, పూల వెంకటయ్య, పెద్దిరెడ్డి సంజీవరెడ్డి రాజు, పిఎస్సిఎస్ చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, అధికారులు తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ, ఎంఈఓ మల్లికార్జునరావు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. వచ్చేసి మనకు 65 ఎకర్స్ సార్. ఒరిజినల్ ఆయకట్టు 35 ఎకరాలు ఉంటాయి సార్. ఇప్పుడు దీనిలో ఏంటంటే మనకు లేదు సార్, టౌన్ అయిపోయింది సార్. ఇది కెపాసిటీ 2.11 MCFT. ఆడ అలుగుతుంది సార్, అలుగు చివరిలో కూడా మీరు బోన్ లేడీని ఇచ్చినా మనం లేడీ చేయని మళ్ళీ లీవ్ పెట్టింది. కష్టమైన పట్టుకోండి రైట్ క్లాప్. మరి తడిసినాయి కదా ఎంత ఉంది? 50 ఉంది సార్. 45 నుంచి 50 ఉంది.
41 ఉండాలి. 41 400. 600 తరుగు విజయకాయ పెడితే ఏరియాలంతా ఆడపిల్లలు దూరం పోతుంది. డ్రాప్ అవుట్ వాళ్ళంతా సక్సెస్. డిప్లొమా పాలిటెక్నిక్ డిప్లొమా ఐటీఐ కలిసి ఒక దగ్గర పెడతామని పెడితే ఏంటంటే పిల్లలకు మంచి లాభం. 5 ఎకరాలు కావాలి కానీ మీరు ఇప్పుడు వెంకటన్నా తెలియజేస్తూ ముందుగా అదేవిధంగా వారికి ఒక జ్ఞాపకం కూడా మన మండల విద్యాశాఖ తరఫున అందజేస్తున్నారు. వారికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మన ఎంఎస్సీ గారికి మా ఎంపీడీ గారు చాలా సన్మానం చేస్తున్నారు. అదేవిధంగా మీకు తెలుసు, సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఒక గణనీయమైన పాత్ర. ఈ సమాజాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మరి భవిష్యత్తు మరి పిల్లవానికి విద్యాబుద్ధులు నేర్పవలసింది కానీ క్రమశిక్షణ కానీ లేకపోతే ఈ సమాజం పట్ల అవగాహన కానీ కలిగించేది ఉపాధ్యాయ రంగం. అందువల్ల ఇలా ఉపాధ్యాయ రంగం అనేది ఒక ప్రధానమైనటువంటి రంగం. అందువల్ల ఇలా సమాజంలో అనేక అంశాలు బహుశా ఉపాధ్యాయులు అనగానే నేను అనుకుంటే అన్ని వృత్తుల కంటే కూడా ఉపాధ్యాయునికి చాలా గౌరవం ఉంటుంది. బహుశా ఏ వృత్తికి కూడా అంత గౌరవం ఉండదు. అది అడ్వకేట్ కానీ డాక్టర్ కానీ ఇంకే రంగం ఉన్నా కూడా అంత పెద్ద గౌరవంగా నాకు ఎక్కడ కనిపించదు. ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు గొప్ప గొప్ప పొజిషన్లకు పోతే మళ్ళీ వాళ్ళే కదా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసేది. మండలం కావచ్చు, జిల్లా కావచ్చు, తెలంగాణ కావచ్చు, దేశానికి పేరు తీసుకొచ్చేది కూడా వాళ్ళే. కాబట్టి పిల్లల చదువు మీద ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినా తక్కువేనా నా భావన. ఎంత ఖర్చు పెట్టినా తక్కువే. అందుకనే నేను ఈసారి ఎమ్మెల్యే అయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం మునుగోడు నియోజకవర్గంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ప్రైమరీ ఎన్ని ఉన్నాయి, అప్పర్ ప్రైమరీ ఎన్ని ఉన్నాయి, హై స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ స్ట్రెంత్ ఎంత ఉందని చూస్తే 330 స్కూల్ ఉంటే దాదాపు 10,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అంటే యావరేజ్ 30-35 మంది, అంటే చాలా తక్కువ. ప్రతి ప్రైమరీ స్కూల్లో 5th క్లాస్ వరకు కనీసం 100-150 మంది ఉండాలి. ఎప్పుడు చూసినా 20 మంది 30 మంది, తక్కువ కదా స్ట్రెంత్. అంటే నామక వ్యవస్థ ఉన్నాయా అంటే ఉన్నాయి, కానీ స్ట్రెంత్ లేదు, సౌకర్యాలు లేవు, స్ట్రెంత్ లేదు. వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పంపిస్తారు తల్లిదండ్రులు. ఎంత పేదలు కూడా. ముహూర్తస్ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాది